ప్రైజ్ ది లార్డ్. మోషే శుకోపవాస 40 రోజులు ధ్యానములలో చివరి 7 రోజులలోనికి ప్రవేశించిన మనము ఈ 34వ రోజున బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను విందాం. ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్లో లింకుతో ఇవ్వబడింది, దానిని నొక్కి చూడగలరు. ఇశ్రాయేలీయులను దాసత్వం నుంచి విమోచించిన యెహోవా దేవుని యొక్క అద్భుతములు, వాగ్దానములు నెరవేరిన విధానములను విందాం. కావున నిర్గమకాండం 34వ అధ్యాయం తప్పక చదవండి. ఆ విధంగా 40 అధ్యాయాలను పూర్తి చేయండి. అద్భుతమైన కార్యములు పొందండి. ఆగస్టు 3వ తేదీ 2026 పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం ఎజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తును హృదయపూర్వకంగా ఆరాధించి మనకు ఆయన పాత హృదయము తొలగించి నూతన హృదయమును, పాత స్వభావం తీసివేసి కొత్త స్వభావమును ధరింపచేయువాడై ఉన్నాడు. నూతన హృదయం కావాలంటే మన మనసులో చెడు ఆలోచనలు రానియక సైతాను శక్తుల తలంపులకు తాళం వేయాలి. ఆ తలంపుల వల్ల పాత హృదయ ఆలోచనలు కలిగి ఉంటాం. తద్వారా నూతన హృదయమునకు ద్వారం తెరవబడదు. మనలో కాఠిన్యము, మోసకరమైన నాలుకలు ఎలుబడి చేసి దేవునికి దూరస్తులు అవుతాం. అటువంటి స్థితిలోనికి నెట్టివేయబడకుండా ఆయన ఇచ్చే నూతన స్వభావం ధరించుకునే శక్తిని కలిగి ఉండాలి. కావున అట్టి ఊబిలో పడక యేసయ్య ఇచ్చే బహుమతులను అందుకుందాము. ఆయనకు సమీపంగా ఆయన సన్నిధిలో నూతన హృదయం ధరించుకుని నూతన స్వభావంతో నూరంతల ఆశీర్వాదములు పొందగల దైవస్థితిని దేవాది దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మా హృదయాంతరంగములు ఎరిగిన మా క్రీస్తు ప్రభువ, ఈరోజు వాక్య వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాము. నిన్ను నమ్ముకున్నట్టు ద్వారా మా జీవితంలో ఉండే పాత స్వభావ హృదయమును, వాటి ఆలోచనలు కొట్టివేయము. మా హృదయాంతరంగంలో నీ వాక్య వాగ్దానం ద్వారా నూతన స్వభావం ధరింపచేసి అట్టి గొప్ప స్థితిలో నిలపమని వేడుకుంటున్నాము. నేటి సోమవారం నుంచి ఈ వారం అంతయు మాకు నీవిచ్చిన పనులకు వెళుతుండగా మాకు తోడుగా ఉండి నడిపించి అన్నిటా సంపూర్ణ విజయం ఇమ్మని కోరుచున్నాము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనము కలిగించి దీవెనలు కుమరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను, తలాంతులను, భాగ్యములు, స్వస్థతలు, గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యేసుక్రీస్తు నామమున నూతన హృదయము ధరింపచేసి నూతన స్వభావంతో దేవుని సన్నిధిలో నిరంతరము నిలిచే ధన్యతను మనందరిపై కుమ్మరించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయాని ఆయన మహిమా పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయానే దేవుడు మనకు, యెహోవాను గానము. అశూరుడే యెహోవా నా బలము, నా గానము, నా పితరుల దేవుడు. ఆయన పేరు యెహోవా, నా పితరుల దేవుడు. ఆయన పేరు యెహోవా, యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయాని.